సార్ నమస్తే సార్. నమస్తే నమస్తే. సార్ మేము సర్వే చేయడానికి వచ్చాం సార్. మాకేం పొలాలు లేవే సార్ పొలం సర్వే కాదు సార్, హ్యూమన్ సర్వే సార్. హ్యూమన్ ఆయన ఉండేది 4వ ఇంట్లో సార్. ఎవరు? ఉమేరు గారు సార్. మనిషి కాదు సార్, హ్యూమన్ సర్వే అంటే జనరల్ సర్వే అనమాట సార్. సర్వే చేస్తా. అవును సార్, అవును సార్. ఇట్ట వచ్చి అమ్మాయిన ఇళ్ళకి వచ్చి అన్ని వివరాలు అసలు మా బ్యాంక్ అకౌంట్ అన్ని ఖాళీ చేయడానికి అట్లా కాదు సార్. సార్ మేము గవర్నమెంట్ నియమించిన ఏజెన్సీ సంస్థ సార్ మాది. మాకు గుర్తింపు కార్డు కూడా ఉంటుంది సార్. ఏది చూపిండి అయితే మాకేం తెలియకుండా చూపిస్తాను సార్. బలవాళ్ళు సార్. అవును సార్. ప్రైవేట్ ఏజెన్సీ సతీష్ మీ పేరు? అవును సార్, సతీష్ సార్. మీ ఫోటో. ఓకే 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 సార్. ఇప్పుడు ఈ వివరాలన్నీ రాసిపోయి ఏం చేస్తారు మీరు సార్? అంటే ఇప్పుడు ఈ వివరాలన్నీ రాసుకొని ప్రభుత్వానికి సబ్మిట్ చేస్తాం సార్. ప్రభుత్వం నుంచి రావాల్సిన ఏమైనా సదుపాయాలు కానీ భోజన వసతులు కానీ మీకు వస్తాయి సార్. ఓహో, ఇప్పుడు నువ్వు అన్ని రాసుకోబోయి మాకు భోజనం పంపిస్తావు హోటల్ నుంచా? భోజనం పంపించేదే సార్. నువ్వే చెప్తావు కదా అప్పుడు భోజన వస్తువులు అవన్నీ కల్పిస్తామని. సార్ ఈ వివరాలన్నీ గవర్నమెంట్ సబ్మిట్ చేస్తాం. ఒకవేళ మీకు ఎలిజిబిలిటీ ఉంటే ప్రభుత్వం చేసే సంక్షేమ కార్యక్రమాలు మీకు వస్తాయి అన్నమాట. సంక్షేమ పథకాలు వస్తాయి. అవును సార్, అవును సార్. ఇవన్నీ రాసిపోయి వాళ్ళకి చెప్తారు. అవును సార్, ఇవన్నీ అక్కడ సబ్మిట్ చేస్తాం అనమాట. మాకు ప్రైవేట్ ఏజెన్సీ సార్. ఓకే 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 సార్ సార్ సార్. మీ పేరు సార్? రాసుకో. రాసుకుంటున్నాను సార్. మీ పేరు చెప్పండి. రాసుకో సార్. రాసుకుంటున్నాను సార్. మీ పేరు చెప్పండి. రాసుకో సార్. రాసుకుంటున్నాను సార్. మీ పేరు చెప్పండి సార్. హలో, నా పేరే రాసుకో. RASKO రాసుకో పేరు. అది పేరా? RASKO పేరా? అదేం పేరు సార్? అదే పేరు. నీ పేరు సతీష్ అని పెట్టారు, మాకు కూడా రాసుకో అని పెట్టారు. రాసుకో. RASKO రాసుకో. మీ ఇంటి పేరు సార్? పూసుకో. పూసుకునేదే సార్. ఇదేం శాస్త్రి బొమ్మ. మీ ఇంటి పేరు చెప్పండి సార్. ఒరే 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 పూసుకో. అదే సార్, మీ ఇంటి పేరు చెప్పండి సార్. పూసుకుంటారే సార్. నేను చెప్పాను కూడా మా ఇంటి పేరే PUSKO పూసుకో. రాసుకో. PUSKO పూసుకోనా? ఇంటి పేరు అది. PUSKO పూసుకో. మీ భార్య పేరు సార్? తోసుకో. తోసుకునేదే సార్. ఇదేమో ఎట్లా పండి సార్ తోసుకుపోవడానికి? నాకు అర్థం కదా. తోసుకోయింది. మీ భార్య పేరు చెప్పండి. నేను చెప్పింది కూడా మా భార్య పేరే. TOSKO తోసుకో. TOSKO తోసుకో మా భార్య పేరు. TOSKO తోసుకో. రాసుకో, పూసుకో, తోసుకో. ఏం సార్ ఇదే? నాకు అర్థం కదా సార్. మీరు చిత్తకర్తలు ఏమనుకుంటారా? అంత కరెక్ట్ గా చెప్పావా? తిక్క తిక్కగా సమాధానం చెప్తుంటే తిక్క తిక్కగా సమాధానాలు చెప్పేవాళ్ళ నా కార్తీలో పుట్టేది. తిక్క తిక్కగా అడిగేవాళ్ళు నీ బొట్టోళ్ళు బుట్ట నా కార్తీలా. సర్లే సార్. సార్ మీ నాన్నగారి పేరు ఏం పేరు సార్? సోమవరపు సార్ రాజలింగం. సోమవరపు రాజలింగం. వయసు సార్? ఆయన 98. 98. మీ అమ్మగారి పేరు సార్? శుక్రవారపు మహాలక్ష్మమ్మ. శుక్రవారపు మహాలక్ష్మమ్మ. ఆమె వయసు సార్? 89. 89. మా నాన్నగారికి 98, మా అమ్మగారికి 89. సార్ మీ నాన్నగారికి 98, మీ అమ్మగారికి 89 సార్. అవునవును సార్. సార్ ఎక్కడున్నారు సార్? గోడెక్కారు ఇద్దరు. సార్ బుద్ధుండా సార్? బుద్ధుండాలి. ఆ వయసులో వాళ్ళని గోడ ఎక్కించడానికి మీకు బుద్ధి ఉండాలండి. ఏం కొడకండి అసలు? మీకు మంచి మర్యాద ఏమైనా ఉందండి? అసలు బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందా అంట? 98 ఏళ్ళ ముసలాయిని గోడ ఎట్టెక్కిస్తారండి. 89 ఏళ్ళ ముసలామని గోడ ఎట్టెక్కిస్తారు? నాకు అర్థం కాదు. బుర్రున్నా బుర్ర లేదండి మీకు? అసలు మనిషి లేకపోతే ఇంకేమన్నా మీరు? బీపీ ఏమన్నా ఉందా? లేకపోతే ఏం సార్ అంత 98 ఏళ్ళ ఆయన్ని 89 ఏళ్ళ గోడ ఎక్కిస్తారు సార్ మీరు? నాకు అర్థం కాదు. పోసగాల గోడ ఎక్కించడం అంటే వాళ్ళ ఫోటోలు గోడకు తగిలిచ్చామా స్వామి? గోడ ఎక్కించడం అంటే అది. వాళ్ళ ఫోటోలు గోడకు తగిలిచ్చాం. ఇద్దరు పైకి పోయారు. సరే సార్. మాట్లాడేటప్పుడు ఎవరన్నా సమాధానం చెప్పేటప్పుడు దాన్ని అర్థం చేసుకునే కెపాసిటీ ఉండాలి. అర్థమయ్యి అర్థం కాక హాఫ్ నాలెడ్జ్ తో మిడిమిడి జ్ఞానంతో సర్వేలు అంటూ వచ్చి ఇట మా బుర్రలు తింటారు. బుద్ధి ఉందా నీకా? జ్ఞానం ఉందా? కొంచెం అన్నా కామన్ సెన్స్ ఉందా? కాదా? నువ్వు ఇప్పుడు గోడ ఎక్కారు అంటే అర్థం చేసుకోవాలా. అంతేగాని గోడ ఎక్కిస్తారు సార్ మీకు బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా, రోషం ఉందా? నీకుండా అవన్నీ ఇప్పుడు మా ఇంటికి చెట్ట అడుగుతావు. సారీ సార్, సారీ సార్, సారీ సార్. గోడ ఎక్కారు అంటే ఫోటోలు గోడకు తగిలించాం అంటే వెళ్ళిపోయారు అని అర్థం. అది కూడా తెలియకుండా ఏం ఏజెన్సీ, ఏం మనిషి? సగం పోయింది నెత్తి మీద, ఇంకా సగం కూడా పోయేటట్టుంది. అడిగేటప్పుడు కరెక్ట్ గా అడగాల, చెప్పేది అర్థం చేసుకోవాలి. నీకెందుకు ప్రైవేట్ ఏజెన్సీ? సారీ సార్, సారీ సార్. నాకు వచ్చింది బీపీ, ఇప్పుడు నీకు పోయా. సారీ సార్.
ఓకే అడుగు, నెక్స్ట్ అడుగు. సార్ ఇంట్లో ఎంతమంది ఉంటారు సార్? వెనకింట్లో 8 మంది, పక్కింట్లో 10 మంది, ముందింట్లో 30 మంది ఉంటారు. సార్ వెనకింట్లో పక్కింట్లో ఎదురింట్లో కాదు సార్, మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు సార్? అది క్లారిటీగా అడగాలి. ఇంట్లో ఎంతమంది ఉంటారా అని అడిగితే మా ఇంట్లో ఎంతమంది ఉంటారా అని అడగాల. మీ ఇంట్లో అదే సార్, మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు సార్? 6 మందిమే. 6 మంది సార్? నేను, భార్య, మా 4 పిల్లలు. 4 పిల్లలా సార్? ఏం 4 పిల్లలు అంటున్నా? 6 మంది అన్నవాళ్ళు లేరా ప్రపంచంలో? 12 మంది ఒక ఆయనకి, 20 మంది ఇంకొక ఆయనకి. వాళ్ళందరినీ తీసేసినట్టున్నావే. అమ్మాయిలు ఎంతమంది, అబ్బాయిలు ఎంతమంది సార్? అందరు అబ్బాయిలే, 4. 4 అబ్బాయిలే సార్? సార్ వాళ్ళ పేర్లు చెప్పండి సార్. పెద్దోడి పేరు ఎంఎస్ ధోని, రెండోవాడి పేరు విరాట్ కోహ్లీ, మూడోవాడి పేరు రోహిత్ శర్మ, 4వాడి పేరు తిలక్ వర్మ. కాదు సార్, సంపూర్ణేష్ బాబు సార్ 4వాడి పేరు. ఏం చేస్తున్నారు సార్ వాళ్ళు? వాళ్ళు ఎయిర్ ఫోర్స్ సార్. ఎయిర్ ఫోర్స్? 4 కూడా? 4 ఎయిర్ ఫోర్సే. మంచి ఉద్యోగం కదా సార్? ఎవడు చెప్పాడు ఉద్యోగం చేస్తున్నారు? ఇప్పుడు మీరే కదా సార్ ఎయిర్ ఫోర్స్ అన్నారు. ఎయిర్ ఫోర్స్ అంటే గాలికి తిరగటం, ఉద్యోగాలు చేయటం కాదు అది. గాలికి తిరగడమా? ఎంతకి తమరేం చేస్తారు? ఇప్పుడు వాళ్ళు ఖాళీగా ఉంటే మనం పని చేస్తే బాగుంటుందా? అందుకని మనం కూడా ఎయిర్ ఫోర్సే. మీరు కూడా ఎయిర్ ఫోర్సేనా? సరే కానీ సార్, ఆవులు ఎవరు సార్? తెల్లవా నల్లవా? తెల్లవ ఎవరిది సార్? తెల్లవు మాదే. నల్లవు కూడా మాదే. 2 మీవేం చెప్పచ్చు కదా? నీకు అర్థం కావాలి కదా సార్, క్లారిటీగా చెప్తా. అర్థం అవుద్దని అట్లా చెప్పాము. వాటికి మేత ఏం వేస్తారు? ఇప్పుడు ఈయన రాసుకొని పోయి ఆమె పశువులకి మేత ఇట్టం లేదు, అవి ఇట్టం లేదు ఎవరికైనా చెప్పాడు అనుకో, అసలే గందరగోళం ఉంది సార్. పశువులకి మేత ఏమి వేస్తారు అంతే కదా? అవునవును సార్. పశువులకి పొద్దున్నే పాయా దోశ, మధ్యాహ్నం మటన్ బిర్యానీ, రాత్రికి చికెన్ బిర్యానీ పెడతాం సార్. మీరేం తింటారు? అంటే మేము పొద్దున్నే ఏముంది సార్, అంత కుడితి, మధ్యాహ్నం అంత పచ్చగడ్డి, ఆ రాత్రి పూట అంత ఎండుగడ్డి తింటాం సార్. సార్ ఏం సార్ తెక్కగా సమాధానం చెప్తారు? ఇంతకీ గ్యాస్ ఉందా సార్? ఉంది. రోజు టన్నులు పోతుంది కడుపులో నుంచి. సార్ కడుపులో పోయి గ్యాస్ కాదు సార్ నేను అడిగేది, ఇంట్లో గ్యాస్ ఉందా అని. ఇప్పుడు గ్యాస్ ఉందని చెప్తే మళ్ళీ ఏమని చెప్తుంటే గ్యాస్ ఉంది లేదు. ఉంది లేదేంటి సార్? ఏదో కరెక్ట్ గా చెప్పండి సార్. అంటే ఇందాక గ్యాస్ వచ్చింది, ఆ పక్కింటి వాళ్ళకి లేదంటే గ్యాస్ వాళ్ళకి ఇచ్చాం అంటే అప్పుడు ఉంది లేదనే కదా అర్థం. వాళ్ళు సార్ మీరు సార్ ఇంతసేపు అయింది, ఒక గ్లాస్ నీళ్లు ఇవ్వండి సార్. మా ఇంటికి రా ఇస్తా. మీ ఇంటి ఇది వేరే వాళ్ళని మాట్లాడడానికి వచ్చే సార్ వాళ్ళది, మా ఇల్లు పక్కది.